అంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చింది 175. సో ఇప్పుడు ఎంత లేదన్నా ఇద్దరు కలిసిన సరే 100 వచ్చిన సరే ముగ్గురు కలిసినారు కదా బీజేపీ టీడీపీ. బీజేపీ ఏం లేదు బ్రో. అంటే బీజేపీకి వచ్చేసి ఒక 8 ఎంపీ క్యాండిడేట్లు 6 ఎమ్మెల్యే. దానివల్ల ఇది ఉంది బ్రో. జగన్ వస్తాడు. అంటే ఇప్పుడు మనము 2014 డెవలప్మెంట్ అనేది ఏం లేదు కదా ఏపీలో. ఎందుకు లేదు బ్రో. మా సైడ్ స్కూల్ చూస్తారా తెలంగాణ కంపేర్ టు తెలంగాణ ఇది స్కూల్స్ అంటే స్కూల్స్ ఉంటే సరిపోగా జాబ్స్ ఉండాలి కదా. 5 years ఏం వచ్చేస్తాయి బ్రో. వాడు చేసిన 2 years 3 years కరోనా పోయింది కదా. అవును కనీసం 2 years లోనే కూడా ఒక కంపెనీ ఉండాలి కదా మన ఏపీకి. 2 years లో ఏం చేస్తాడు బ్రో. కరోనా పోయింది పిల్లలు ఇచ్చి పెట్టాడు పథకాలు పెట్టాడు చాలా పెట్టాడు కదా. అంటే పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి చాలా మంది అపోనెంట్ పార్టీలు అంటారు. అదేం లేదు. మద్యపాన నిషేధం అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాన్ని చేస్తే ఈసీలు కూడా ఓటర్ అలాగే చెప్తారు. అంటే మరి మద్యపాన నిషేధం బ్రో మంచి మంది లేకుండా కల్తీ మంది చేస్తారు. అవన్నీ తాగడం మానేస్తారు కదా. కల్తీ మంది మరి ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది కదా మరి కల్తీ మంది. అంటే ఇప్పుడు తాగడం మానేస్తారనేది ఒక మాట. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం మొత్తానికి పైకి పోతే మరి కరెక్ట్ అనేది. అవును నువ్వేం చెప్పి తాగితే పైకి పోతారు కదా. అంటే 10 రోజులు బతికి 2 రోజులు బతుకుతున్నాడు కదా ఇప్పుడు. బ్రో ఇప్పుడు ఏం చెప్పు బ్రో. ఫస్ట్ నువ్వు ఏమన్నా తాగితే పైకి పోతారన్నా. అవును అందుకనే మరి మద్యపాన నిషేధం అన్నప్పుడు మరి అలా చేయాలని చేస్తాను ఊరుకోరు కదా. ఇక్కడికి వచ్చి తెలంగాణ వచ్చి. అంటే ఇప్పుడు మేనిఫెస్టో చూసుకుని చాలా పథకాలు ఇచ్చాడు. చాలా పథకాల్లో కొన్ని ఆఫీసర్ బ్రో 9 ఇచ్చాడు చూసుకోండి 126 పథకాలు ఇచ్చారు మేనిఫెస్టోలో. ఇప్పుడు బ్రో ఉంది సార్ లాస్ట్ టైం చెప్పినందుకు చేశాడు కదా. అక్కడ కరోనా టైం నుంచి కూడా చేశాడు. మనం చూసుకున్నట్టు వాలంటీర్లు వ్యవస్థ పెట్టి ప్రజల దగ్గరికి వస్తాయని అంటున్నారు. కానీ బియ్యం రేషన్ చూసుకుంటే ఒక వీక్ చివరి పెట్టేసి ఇక్కడికి రండి ఇక్కడ ఇస్తాము అన్నట్టు పెడుతున్నారు కదా. మరి దానిపై ఈవెన్ చంద్రబాబు కూడా చెప్పాడు నేను గెలిచిన సరే వాలంటీర్ని ఇవ్వను. సో ఏంటంటే యూజువల్ గా ఇక్కడ కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి నేను కూడా పెడతాను వాలంటీర్. మనం చూసుకున్నట్టయితే పిఠాపురం నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేశారు. అపోనెంట్ వచ్చేసి వంగగీత గారు బరిలో ఉన్నారు. ఏంటి ఏ మేరకు ప్రభావం జరుగుద్ది అంటారు అక్కడ? భీమవరం మీకు తెలుసు భీమవరం పవన్ కళ్యాణ్ చాలా ఫ్యాన్స్ ఎక్కువ. సో వాళ్ళు కూడా చాలా ఎక్కువ లాస్ట్ టైం కూడా ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నది జగన్ గారు దత్తపుత్రుడు అని అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఆ దత్తాత్రేయుడు ఆశీస్సులతోనే నేను దత్తపుత్రుడిని ఇక్కడ పోటీ చేస్తున్నాను కదా. ఎంత ఐడియా లేదు బ్రో. పవన్ కళ్యాణ్ కష్టం బ్రో. అంటే ఈసారి కూడా ఎమ్మెల్యే సీట్ దగ్గర అంటారు. ఛాన్స్ లేదు.